చాలా మంచి కార్యక్రమం. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ విపక్షాలు దీనికి మాఫియా అని పేరు పెట్టారు. ఈ ఊర్లో రావటానికే చాలా ఇబ్బంది ఉంటే, ఈ ఊర్లో దారే సరిగ్గా లేదంటే మరి ఈ ఊరు నుంచి ఆ మాఫియా ఎట్టా బయటికి తీసుకెళ్తుంది? పార్టీ వాళ్ళు గిట్టగా చెప్తానండి. ఇప్పుడు ఊరు బాగు అసలు ఏది కళ్యాణ కుమార్ ఏమీ చేయలేము. మాకు చేసేవాళ్ళు కూడా చెడగొడుతున్నారు. రుణమాఫీ ఇవన్నీ ఎందుకంటే మా ఊరిని రోడ్లు పోసుకుని బాగు చేసుకుంటున్నాం. మాకు ఊరు నుంచి బయటికి రహదారికి వెళ్తాయి దారి లేదు. రోడ్డు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసాం. ఈ చెరువు గట్టి పుణ్యమంట చేలు తోలుకున్నాం సార్. చేలు పల్లాలైపోయి వర్షం వస్తే మునిగిపోతున్నాయి. చేలో ఈ మట్టి తీసుకెళ్లి చల్లలో నరక తీసుకుంటున్నాం. రోడ్డు ఎక్స్టెండ్ చేసుకుని రోడ్డు వెడల్పు చేసి రహదారి మేము నడవడానికి ఇబ్బంది కాకుండా సాయం చేసుకుంటాం. వెరీ గుడ్. నేను ఊర్లోకి వచ్చి చూసా, అదే కట్ట దగ్గర రోడ్డు విట్టు పెరగటం వలన రావడానికి సులువైంది. అవునండి. అవునా? అది ఊరు అవసరాల కోసం ఊర్లో చెరువు మట్టి వాడుకున్నారు. ఏ పెద్దమ్మా, మంచి కార్యక్రమే కదా. ఒక 50 సంవత్సరాలుగా ఈ ఊర్లోకి వచ్చే రహదారిని దాన్ని విస్తరణ చేసి బలోపేతం ఎప్పుడు చేయలే. ఇప్పుడు పుల్లేరుగట్టుని ఇప్పుడు బలోపేతం చేశారు. అవునండి. చక్కగా చెరువు మట్టి తీసుకొని మీరు చక్కగా చేసుకున్నారు. అంతేనమ్మా? మింగిత జ్ఞానం లేకుండా మంచి జరుగుతున్నా అభివృద్ధి జరుగుతున్నా చూసి ఓర్చుకోలేని విపక్ష పార్టీ పామర్లో ఉండటం నిజంగా పామర్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఈరోజు ఇల్లు తగలబడిపోయిన సందర్భంగా ఈ గడ్డిమాములతో దగ్ధమైన సందర్భంగా నేను వచ్చి చూసిన తర్వాత, అరే ఇంత మంచి కార్యక్రమాలు చేసుకుంటుంటే, ఎండాకాలం మెరకలు చేసుకుంటే, ఎండాకాలం మట్టి అవసరాల కోసం ఊర్లో రైతులందరూ ఊర్లో గ్రామస్తులు చేసుకుంటుంటే, పాపం కనీసం దారే సరిగ్గా లేదు, 2.5 మీటర్లే ఉంది, లోపలికి ఏ వాహనం వస్తుంది, దాన్ని 5 మీటర్లు 4 మీటర్లు వీళ్ళు కట్ట బలోపేతం చేసుకుంటే, దాంట్లో కూడా మాఫియాలని రాజకీయం చేస్తున్న మీ యొక్క దుష్ట ఆలోచనలకి ఎప్పుడు ప్రజలు బుద్ధి చెప్తూనే ఉన్నారు, మళ్ళీ చెప్తారని తెలియజేస్తూ మరి ఈరోజు నీ బాధితులకి సాయం చేయడానికి ముందుకు వచ్చాను. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి కూడా ఈ 100 మంది జనాభా, ఈ 30 కుటుంబాలకు సంబంధించి కూడా ఏ అవసరం ఉన్నా ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ఈరోజు P4 ద్వారా కూడా ఇతర సమస్యలు ఏమున్నా కూడా అన్నీ పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, కాగితాలు పెట్టి ఇది పెట్టి పేపర్లో పొంకాలు రాయటం దీని గురించి, ఇంత ఊరు బోయినవారిపాలెం బాగుపడాలని మరి ఈరోజు అందరూ కూడా కాంక్షించారు. దానికి నేను కూడా మద్దతు పలుకుతున్నా. ధైర్యంగా మీ మట్టి ఎక్కడ కావాలి ఏంటి ఊరు అవసరాల కోసం చేసుకోండి. కాగితాలన్నీ కూడా సిద్ధం చేసాం. ఎవరు దీన్ని ఆపలేరు. ఓకే అండి, థ్యాంక్ యూ.